Brahmadevi life is a journey. Dharma mein road never get disturb honey. Circles vachina steady ga nilabadi. Rama vibe on you know we never go down baby. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అద్దాన్ని ఈజీగా అంటించేసుకోవడం ఎలాగా కుట్టినట్టుగా ఉంటాయి అన్నమాట. అవి ఈ 3D లేయర్స్ అనేవి ఉంటాయి. ఇవి మొనలు ఇవి విప్పితే మొన వస్తుందన్నమాట. దాన్ని మనం ఎలా ఈజీగా వేయాలి అన్నది ఇవాళ నేర్చుకుందాం. చూస్తారా, ఇలా ఇలా ఉంటుంది ఈ మొన. ఈ మొనలోంచి కొంచెం కొంచెం క్వాంటిటీ పడుతుంది. దీనికి గమ్ అక్కర్లేదు. ఇది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఈ మూతని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇది ఈజీగా అయిపోతుంది. కానీ ఇది 24 గంటలు మాత్రం ఆరాలి. ఆరిన తర్వాత ఒక వీడియోలో చూపించాను నేను ఇదివరకు. 24 గంటల తర్వాత వెనక్కి తిప్పి ఇక్కడ మనం అంటిస్తాం అనుకోండి అద్దాలు, ఇటు సైడ్ తిప్పి ఇస్త్రీ చేయాలి. 24 గంటల తర్వాతే. ముందు చేసారో అలుక్కుపోతాయి, అదంతా పోతుంది కూడాను పెయింటింగ్. అప్పుడు చాలా బాగా ఉంటుంది మీకు. అసలు ఉతికినా వాష్ చేసినా ఏది చేసినా మీరు పోదు అనమాట. మీరు పక్క గట్టిగా గీకితే కానీ లేకపోతే పోదు. ఇప్పుడు ఎలాగా అన్నది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇది టైట్గా దీన్ని ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకుందాం. మిడిల్ పాయింట్ చూసుకుందాం. రౌండ్ నెక్ అనమాట. ఇది రౌండ్కి మిడిల్ పాయింట్ చూశాను. ఒక దగ్గర చిన్న డాట్ పెట్టుకుని దీని మీద వేసి నొక్కాలి గట్టిగా. కొంచెం ఎక్కువ రౌండ్ తీసుకోండి. తీసుకుని నేను గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను దీనికి. ఇది అద్దం ఇలా పెట్టుకుని ఒక టూత్ పిక్ తీసుకుని దీన్ని సమానంగా నొక్కండి. ఆ రౌండ్లోకి అద్దం రౌండ్ చుట్టూతో అద్దం చుట్టూతో ఇది వస్తుంది. అలాగే ఈ గ్యాప్లు ఎంతెంత పెట్టామో దాన్ని బట్టి చూసుకుని అన్నిటికీ అలా పెట్టుకుందాం. చాలా తొందరగా అయిపోతుంది. ఆరడానికి మాత్రం టైం పడుతుంది. టూత్ పిక్ లేదు అనుకుంటే చీపురు పుల్ల ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. మీకు డిస్టెన్స్ సరిగ్గా తెలియట్లేదంటే ఫస్ట్ మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. పాత గుడ్డ మీద కూడా మనం ట్రైల్ వేసుకుని తర్వాత మనం ఇలా పెట్టేసుకోవడమే. మీరు ఇంకా ఫస్టే చేస్తున్నారు అంటే ఒక క్లాత్ మీద ట్రైల్ వేసుకోండి. తర్వాత ఇలా కుట్టిన బ్లౌజ్ మీద వేసేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. తప్పులు వచ్చినా దాని మీద తప్పు చేస్తాం తప్పితే మిగతా దాని మీద చేయలేం కదా. అందుకోసం అలా చేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది. ఓకేనా? చాలా ఈజీ అండి. ఇదేం పెద్ద కష్టపడక్కర్లేదు. కుట్టేం కాదు కదా, ఈజీగా అయిపోతూ ఉంటుంది. కొంచెం నీట్గా రావాలి అంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి, అంతే తేడా, అంతకన్నా ఏమీ లేదు. జాగ్రత్తగా అంటే ఇవి ఇప్పుడు చూసారా మొత్తం అయిపోయింది. అంటించేస్తాను ఈ లేయర్ అంతా. కావాలనుకుంటే మీరు మళ్ళీ ఈ గ్యాప్ల్లో కూడా అంటించుకోవచ్చు. ఇలా మళ్ళీ మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట. దీన్ని అలాగే చూపిస్తాను ఒక్క నిమిషం.
మీరు బ్లౌజ్ కుట్టించేసుకున్నాక కూడా ఈ డిజైన్ని ఇలా తయారు చేసుకోవచ్చు ఈజీగా అనమాట కదా. ఈజీగానే ఉంది కదా, మీకు నచ్చిందా? ఎంత ఈజీగా ఉందో చూడండి. ఒక్కొక్క డాట్ కొంచెం ఎక్కువ పెట్టుకుని ఆ డాట్ని మీద మిర్రర్ పెట్టి ఒక పుల్లతో ఒత్తేయడమే అంతే. ఒక పెన్ను ముళ్ళు కానీ, ఒక టూత్ పిక్ కానీ, ఒక చీపురు పుల్ల కానీ ఉంటే చాలు. 24 గంటలు కదపకుండా ఫ్రేమ్ తీయకుండా అలాగే ఉంచేయాలి. ఫ్రేమ్ తీసేస్తే మాత్రం మళ్ళీ తేడా వస్తుంది, కదిలిపోతుంది. మిర్రర్ వర్క్ డిజైన్లు వేసుకోవాలి అనిపిస్తే ఇలా ఈజీగా చేసేసుకుని వేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. కొంచెం ఇక్కడ పడలేదు కదా, మళ్ళీ ఆ రౌండ్లో కొంచెం ఇలా అంటే పైన అలా రౌండ్ ఇస్తే చాలు, మళ్ళీ పడిపోతుంది దాని మీద డిజైన్. అలైనర్తో అలా వేసుకోవచ్చు. మీకు ప్రాక్టీస్ తోటి అలా రౌండ్ బాగానే వచ్చేస్తుంది. బయట రకరకాల మిర్రర్స్ ఇవి దొరుకుతాయి అన్నమాట. రౌండు, ఆకు లాంటిది, మళ్ళీ కోల, అలాగా చతురస్రాకారం, ఇలా రకరకాల మిర్రర్స్ దొరుకుతాయి. ఏ డిజైన్ అయినా మీరు ఇలా చేసుకోవచ్చు, మీ ఇష్టం. చూడండి మళ్ళీ ఇది ఇలాగే మళ్ళీ మొత్తం ఇందాక ఎలా చేస్తాం అలాగా. చూసారండి, మొత్తం అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇలా 24 గంటల తర్వాత మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇస్త్రీ చేసేయడం వెనక్కి తిప్పి. చూసారా, అద్దాల జాకెట్టు రెడీ అయిపోయినట్టే. సూది అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇది చీరల మీద కూడా వేసుకుంటూ ఉండొచ్చు. కుట్టిన జాకెట్ మీద వేసుకోవచ్చు, కుట్టని జాకెట్ మీద కూడా వేసుకుని అప్పుడు మనం కుట్టించుకోవడం కూడా కుట్టించుకోవచ్చు. దీని చుట్టూతో గోల్డ్ చైను, స్టోన్ చైను అవి కూడా అంటించుకుంటూ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.